అండి ఈవేళ నేను చామదుంపల వేపుడు చాలా చాలా ఇష్టం మా ఇంట్లో అయితేను. మా పిల్లలుకి చిన్నప్పుడు క్యారేజీ ఇదే వండేదాన్నండి. ఎప్పుడు బంగాళదుంప వేపుడు, చామదుంపల వేపుడు ఎక్కువ, వేపుడులు ఎక్కువ. అయితే చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అన్నీ ఒకటే సైజ్ అయితే మాత్రం తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది కలర్ఫుల్గా. మాగాయి పెరుగు పచ్చడి, పాత మాగాయి పచ్చళ్ళు ఉంటాయి కదండి, ఒక చిక్కటి పెరుగు వేసుకొని కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, శనగపప్పు, మినపప్పు, మిరపకాయలు వేసేసుకొని కరివేపాకు వేసుకొని కనుక చేసుకుంటే దోశల్లోకైనా సరే అదిరిపోతుందండి. మీరు ఇలా ఎప్పుడు చేసుకుని ఉంటారు? ఆల్రెడీ మేము ఇంగు వేసి చేసుకున్న మాగాయ పచ్చడే, కాకపోతే కొంచెం ఇంగు యాడ్ చేస్తాను పైన లైట్గా వేసి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందండి. ఇడ్లీలోకి బాగుంటుంది. ఇది 2 డేస్ 3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే, పెరుగు పచ్చడి గట్టి పెరుగు వేసాం కాబట్టి చిక్కటి పెరుగు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. మిక్సీ అయితే మాత్రం ఒకసారి ఆడేసాను మాగాయ ముక్కలు అవి లేకుండా పేస్ట్ లాగా. ఆ తర్వాత ఈ వేడివేడివన్నీ కూడా దాంట్లో చల్లారిన తర్వాత అయితే మాత్రం కలిపేసానండి. పోపు ఉల్లిపాయలు అవన్నీ. ఈ ఉల్లిపాయలు ఈ మాగాయ పచ్చడిలో ఊరి పుల్లగా చక్క టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మాగాయి పెరుగు పచ్చడి ఎప్పుడు ఎవ్వరికీ కూడా తెలియదు. ఇది టమాటా పచ్చడి, వంకాయ పచ్చడి, పెరుగు పచ్చడి ఇవన్నీ చేసుకుంటారు, కానీ ఈ మాగాయ పచ్చడి, పెరుగు పచ్చడి అనేది ఎవరికి తెలియదు. పచ్చి ఉల్లిపాయలు వేసుకుని పెరిగేసి కలిపేసుకుంటారు, కానీ అలా కాకుండా ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుంది.